సాని పమ పని పమ పగమరి సరి మప గమదాని మప సాని పమ పని పమ పగమరి సరి మప గమదాని మప మరి మరి సరి నిని పని పమ మరి మరి సరి నిని పని పమ పని సరి నిత పని పని నిత Atom, ditakadim, atom, ditakadim, atom, ditom, atom, tapang gede tapatari gede takata, dimitatom, ditakadimita, dimitakadim, ditakadimitatom, atom, అమ్మయ్య వచ్చేసారా? ఇలా ఇవ్వండి. మొదలెట్టారా రిహార్సల్స్? నటశేఖరా, ఇది కొత్త తరువు, కొత్త బాణి. వయస్సు వచ్చిన ఆడపిల్లకి నేర్పవలసింది ఇంటి పని, వంట పని. ఈ తైతక్కలు కాదు, మీరేమనుకోకండి. ఇది భరతనాట్యం అండి. సర్లేండి, మనకున్నది ఒక్కగానొక పిల్ల. డాన్స్ నేర్చుకుంటే తప్ప? అవును డాడీ, నాకు డాన్స్ అంటే ఇష్టం, నేను నేర్చుకుంటాను. చూడమ్మా, పెళ్ళి అత్తారింటికి వెళ్ళాక మొగుడుతో చేయవలసింది కాపరం, డాన్స్ కాదు. మీరేమనుకోకండి. అనుకోను. అలాగే అంటుంటారు. రేపు రండి, మీరేమనుకోకండి. అలాగేనమ్మా, రేపు ఉదయాన్నే వస్తాం, మీరేమనుకోకండి. నటశేఖరా, చూడమ్మా, మీ నాన్నగారు అలాగే అంటుంటారు. రేపు పొద్దున్న పెద్ద డాన్సర్ అయిపోతే చూసి గొప్పగా చెప్పుకునేది ఈయనే. అదెందుకు లేవే, నువ్వు మొదలు పెట్టు డాన్సు. నీ మొగుడిని నేనైనా పేపర్లో ఫోటో వేయించుకుంటా. డాడీ, ఇదిగో నా జీతం, లెక్క పెట్టుకో. మమ్మీ మమ్మీ మమ్మీ, నువ్వు కారణం అడిగినంటే ఒక్కటి అడుగుతా. అడగను. నాకు 50 రూపాయలు కావాలి. అంతకా చిల్లర కూడా మార్చి తీసుకొచ్చావు. ఎందుకురా? అడుగు, మళ్ళీ అడుగుతున్నావు. ఒరే, దుబారా ఖర్చులు ఏం చేయకూడదు, జాగ్రత్తగా వాడుకోవాలి. అమ్మా, నువ్వు కారణం అడుగుతానంటే నేను ఒకటి అడుగుతాను. నాకు 100 రూపాయలు అక్కర్లేదు. అక్కర్లేదు. ప్లీజ్. ఎందుకురా దొంగ తిరిగినంత? 50 రూపాయలు కావాలనుకోండి. రాను మరి మీకు సినిమాలు, ఐస్ క్రీమ్ తిన్నాలు ఎక్కువైపోయినాయి. అరే, ఇప్పుడు అడుగునని చెప్పరా. ఎందుకండి నీకు 50 రూపాయలు? చెప్పాను కదరా, మా చీఫ్ ఇంజనీర్ కూతురు దొరక రేపు బర్త్డే, మంచి ప్రెజెంటేషన్ కావాలి. ప్రెజెంటేషన్ దాకా వచ్చిందన్నమాట వ్యవహారం. డాన్స్ ప్రోగ్రామ్ దాకా పోరా నీ వ్యవహారం. నీ సంగతి నా దగ్గర చెప్పుకో. మా శ్రీరామ్ నిన్ను ఆ అమ్మాయితో హాల్ దగ్గర చూసేయండి. నా విషయం నీకు ఎట్లా తెలిసిపోయింది కదా, అంత చెప్పా. అమ్మ బాబాయ్, ఐ కాంట్ డూ ఇట్. అసలే మన ఇద్దరి కోసం 2 డజన్ పెళ్లి కూతుర్ల లిస్టు తయారు చేసుకుంటున్నామ్మా. ఏమండి ఏమండి, మరి ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోతే హాయిగా గుండెల మీద చేసుకుని నిద్రపోతానండి. ఈ రాత్రిగా పనిచేయి, రేపు పెళ్లిళ్ళ విషయం ఆలోచించు. భగవంతుడు చిన్న చూపు చూసి చిన్నాన్ని దూరం చేశాడు. వాడు ఉంటే ముచ్చటగా ముగ్గురిని. జాను, వాడికి వాడు రాజాలా ఎక్కడో పెరుగుతూ ఉంటాడు. వాడెక్కడో పెరుగుతున్నాడని మీరు సరిపెట్టుకుంటున్నారు, కానీ నా కళ్ళెదట లేడని నేను కుమిలిపోతున్నాను. వెరీ గుడ్. కాకపోతే ఇది కాస్త వేస్తే బాగుండేది. ఎంతసేపు నన్ను వైపు తింటే నీకు సరిపోయి జరిపోవాల్సింది. వెరీ గుడ్. ఏమిటా మీ గోళ లేకుండా? చెప్పరా, నువ్వు చెప్పు. అదే పర్వాలేదు చెప్పు. ఏం చెప్తాను, రాత్రి మీ అమ్మ నేను కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం.
పెళ్లి విషయంలో మీ అభిప్రాయం ఏమిటో? చేసుకుంటానన్నా. మహానే అబ్బాయిలు పెళ్లి చేసుకుంటారట. నాన్న ఏం లేదు, అదే మా బ్యాంక్ ఏజెంట్ గారి అమ్మాయి గీత అని చాలా మంచిది నాన్న. మంచి డాన్సర్ కూడా, బాగా చదువుకుంది. అదే మీతో చెప్పి ఆ అమ్మాయి నేను ప్రేమించుకున్నారు. అమ్మా కాఫీ నేను బ్యాంకు పంపిస్తానైనా మీరు ప్రేమించుకుంటున్నారు. ఏమిటో జెండా ఒప్పుకుండానే గూడ్స్ బండి దూసిపోయినట్టు నీ చిన్న కొడుకు అలా దూసిపోతాడేంటి? ఉండండి, వాడి ప్రేమ సంగతి ఏమిటో నేను తెలుసుకుంటాను. ముందు మీ పెద్ద కొడుకు సంగతి ఏంటో మీరు తెలుసుకోండి. పెద్ద కొడుకు నీ సంగతి ఏంటో తెలుసుకోవాలా? అయితే మీ అమ్మగారు స్నేహితురాలు కృష్ణగామ గారు తెలుసా? వారి రెండో అమ్మాయి సత్య ప్రతి డాడీ నేను కూడా ప్రేమించావా? ఏమండి ఏమండి? వాసు తండ్రి మీరే అనుకుంటాను. అనుకోవటం ఏముందిలేండి, నేనే. అమరు నేనెవరో మీ అబ్బాయి చెప్తాడులేండి. ప్రస్తుతానికి ఓ అమ్మాయి తండ్రిని అని చెప్తే సరిపోతుంది. చూడండి, చూస్తూనే ఉన్నారు. మా అమ్మాయిని మీ అబ్బాయి ప్రేమించాడు. అఫ్కోర్స్ అతనికి అర్హత లేదని నాకు తెలుసు. కానీ ట్రాజడీ, మా అమ్మాయి కూడా మీ అబ్బాయిని ప్రేమించింది. ఎంతకంటే పెద్ద సంబంధం తీసుకొస్తానమ్మా అన్నారు. కానీ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. అంతకంటే పెళ్లి చేయడమే చిన్న ట్రాజడీ కదా అని ఒప్పుకున్నాను. నేను మాత్రం కట్నాలు ఇవ్వను. ఎందుకో తెలుసా? నేను చాలా గొప్పవాణ్ణి కాబట్టి. పెళ్లి కూడా మీరే చేయాలి, అది మీ అవసరం కాబట్టి. ఎనీ క్వశ్చన్? క్వశ్చన్స్ అన్ని మీవి, ఆన్సర్స్ అన్ని మావి. అంతా విడమని చెప్పారు కదా. ఓకే వాసు, నేను కలెక్టర్ని కలుసుకోవడానికి పెడుతున్నాను. దుర్గనితో మాట్లాడాలని. ఒకసారి అలా ఇంటికి వెళ్ళి ప్రాజెక్ట్ డైరెక్టర్ వస్తాను. జస్ట్ కాఫీ ఇట్స్ ఆల్ రైట్. అన్నా ఇందాక నేను చెప్పపోయానే. అర్థమైంది. వారి అమ్మాయి పేరు దుర్గ. నేను అదే ముందుగా వారింటికి వెళ్ళి దుర్గను కలుసుకుని ఆ తర్వాత ప్రాజెక్ట్ అంతేనా? యోగం అంటే నీకు ఒక కోడలు డాన్సర్, మరో కోడలు ఇంజనీర్ గారు అమ్మాయి. హ్యాపీ కంగ్రాచులేషన్స్. ఏమిటండి ఇది? మనం అనుకున్నది ఏమిటి, జరుగుతుంది ఏమిటి? నీ ముఖం జరిగేవి అనుకోకపోవడం మన పొరపాటు. ఇప్పుడు నువ్వు ఇన్నాళ్ళు కష్టపడి తయారు చేసేవే అమ్మాయిల పట్టి ఇక దాన్ని మూసిపెట్టు. కోడళ్ళు వస్తున్నారు, జాగ్రత్త.